హాయ్ అండి. అందరికీ ధన్యవాదాలు. మొన్న నేను ఆయిల్ తయారు చేశాను కదా, సీవిచ్చాను మీకు. ఈడే పెట్టాను, అందరూ చూశారు. తర్వాత నేను సబ్బు తయారు చేస్తాను, సీవిస్తానని అన్నాను కదా. ఇప్పుడు యాపాకు సబ్బు అయితే నేను తయారు చేశానండి. ఈడే తీసాను, సీవిస్తున్నాను. ఎలా తయారు చేసిందన్నది మనం బయట నుంచి ఏం కొనుక్కొచ్చినాయి కాదు. యాపాకుతోటి ఇంట్లో ఆర్గాను సబ్బులయ్యి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడొచ్చండి ఈ సబ్బు. ఈ సబ్బు తయారు చేసి ఇప్పుడు ఈడే పెట్టే మీకు అందరికీ చూపిస్తాను. ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు మాకు ఆర్డర్ పెట్టండి. మేమైతే సబ్బు అమ్ముతాము, ఆయిల్ కూడా అమ్ముతామండి. ఆ ఆయిల్ అయితే మొన్న మీకు చూపించిన ఈడైతే ఆయిల్ అయిపోయింది. ఇవాళ సబ్బులు చూపిస్తున్నాను కదా, రేపు మళ్ళీ ఆయిల్ తయారు చేయడం చూపిస్తాను. మళ్ళీ ఎవరికైనా కావాలంటే ఆయిల్ సబ్బులు మీరు పెట్టుకోండి. ఈ ఆపాకు సబ్బే కాదు, సున్నిపిండి సబ్బు అవి కూడా నేను చేస్తానండి. కుప్పింటాకు సబ్బు ఇవన్నీ చేస్తాం. ఒక 5-6 రకాల సబ్బులు అయితే తయారు చేస్తాను నేను. అందులో మీకు ఏ సబ్బులు కావాలో మీరు చెప్తే నేను తయారు చేసి పంపిస్తానండి. వీడియో చూస్తున్నారు కదా. బీట్రూట్ తయారు చేసిన సబ్బు, కొబ్బరి పాలతో తయారు చేసిన సబ్బు, క్యారెట్ సబ్బు, అలాంటివన్నీ మీకు వీటిలో ఏ వెరైటీ కావాలంటే చెప్తే మాకు మేము తయారు చేసి అయితే పంపిస్తామండి. ఇప్పుడు ఈ సబ్బు చూడండి నొరగది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. యాపాకు తీసుకొచ్చానండి. ఒక 10 కొమ్మల వరకు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఇలా తీసాను. ఒక గుప్పిడైతే అయింది నాకు. మిక్సీ గిన్నె తీసుకున్నాను. మిక్సీ గిన్నెలో ఈ యాపాకు అయితే వేసాను. వేసిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసానండి. ఒంటికి మంచిదే కదా. ఒక 1/2 స్పూన్ వేసాను పసుపు. నేనైతే 3 వేసానండి. ఈ సబ్బుకి వేస్తారు, ఆయిల్కి వేస్తారు. కలబంద 2 అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఒకటైతే సరిపోయింది. కలబంద గుజ్జు తీసి వీటిల్లో వేసి మిక్సీ అయితే చేస్తానండి. ఇవి ఒకటి సరిపోయిందండి. 2 అయితే తెచ్చాను వేద్దామని. ఒకటి సరిపోయింది, ఒకటే నేను వేసాను, ఒకటి పక్కన పెట్టేశాను. ఈ కలబంద సైడ్ ఈ ముళ్ళుదైతే మనం కట్ చేసి పక్కన పడేయాలి. ఈ ఎదరు కొంచెం వెనక కట్ చేసేసి ఆ ముళ్ళులు కూడా కట్ చేసి ఆ గుజ్జైతే నేను రెడీ చేసి పళ్ళులో పెట్టుకున్నాను. ఇలా తీసేయాలండి. ఇలాగా సీవిస్తున్నాను కదా, ఇంక నేనేమి కలపనండి. ఇప్పుడు మీ సీవిచ్చిన వరకే నేను కలిపి నేను సబ్బు అయితే రెడీ చేశాను. ఈ గుజ్జు వేసిన తర్వాత కలబంద పై తొక్క తీసేయాలండి. మొత్తం తీసిన తర్వాత ఆ లోపల ఉన్న గుజ్జు తీసి నేను ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి మిక్సీ జార్లలో వేసానండి. వేసి కొంచెం వాటర్ పోయాలి, లేకపోతే యాపాకు ఇవన్నీ ఉన్నాయి కదా తిరగదు. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేయండి. పేస్ట్లా తయారు చేసిన తర్వాత అయితే మనం వడకట్టిన కొంచెం అందులో ఉన్న రసం అయితే దిగిద్ది. ఆకులాకులుగా అయితే రాదు. అందుకే కొంచెం వాటర్ అయితే నేను చిన్న గ్లాస్ తోటి కొంచెం కొంచెం అట్లాగా పోసి మిక్సీ అయితే చేశాను, మెత్తగా చేశాను. మెత్తగా అయిన తర్వాత అది తీసి నేను పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని మళ్ళీ నేను ఆన్లైన్లో అయితే సోప్ పేస్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చింది. ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఆ సోపు తోటి ఎలా తయారు చేస్తాను సబ్బు అన్నది నేను మీకు చూపిస్తాను. ఇలా మొత్తం ఆ గ్రీన్ది కలబంద ఆ గ్రీన్ది రాకోకుండా మొత్తం అంతా తీసేయాలండి. అప్పుడు చక్క తెల్లగా గుజ్జులా చక్క చాలా బాగుంటుంది, వస్తుంది. అది చూశారు కదా. ఇప్పుడు నేను అలాగా ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి తొందరగా
నలిగిద్ది కదా అందు గురించి నేను కట్ చేశానండి. కట్ చేసి ఇప్పుడు నేను మిక్సీలో అయితే వేసాను. వేసి కొంచెం వాటర్ పోసానండి. అలాగా గ్రైండర్ అయ్యే కొలది కొద్దిగా పోసాను. అలా చిన్న గ్లాస్తో కొంచెం ఓ సగం వరకైనా పడి ఉంటాయండి. బాగా మెత్తగా చేయండి. మెత్తగా చేస్తేనే మనకు అందులో ఉన్నది ఆ పేస్ట్లో ఉన్న ఆ వాటర్ లాగా వస్తుంది. అప్పుడు ఇక చూడండి మెత్తగా చేసాము. పేస్ట్ లాగా అయిపోయింది. నేను ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు క్లాత్ అయితే దిగట్లేదు తొందరగాను. అలా కాకుండా ఇక వడకట్టేవి ఉంటాయి కదండి, టీ వడకట్టే కొంచెం పెద్ద ఇలాంటివి, అది తీసుకొని మనం అందులో వేసి మాకైతే ఉంది. నాకు ఈ క్లాత్ తోటి చూద్దాంలే అని చెప్పేసి నేను గబాలమని క్లాత్ వేసాను. చాలా టైం పట్టింది క్లాత్లోంచి తొందరగా వాటర్ అయితే దిగలేదు. ఆ వాటర్ పక్కన పెట్టుకున్నానండి. ఇక సబ్బు పేస్ట్ది వచ్చిందండి, ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదా, 1/2 kg అండి ఇది. ఇప్పుడు దీన్ని నేను సన్నగా ముక్కలు కట్ చేస్తున్నాను. ఎందుకంటే మన స్టవ్ మీద పెడితే తొందరగా కరిగిద్ది. అందు గురించి ఇలా కట్ చేసి మళ్ళీ సగం సగం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అప్పుడు మనం స్టవ్ వెలిగించి నేను ఒక కళాయిలో వాటర్ అయితే పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా తీసుకెళ్ళి ఒక గిన్నెలో వేసుకొని స్టీల్ వాటిలోనే వేయాలండి. డైరెక్ట్గా మనం పెట్టేస్తే అడుగట్టేస్తుందండి. అందు గురించి ముందు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టి రింగ్ లాంటిది ఏదైనా ఉంటే రింగ్ పెట్టచ్చండి. మాకైతే ఉంది, పెట్టాను. రింగ్ పెట్టి రింగ్ మీద ఈ గిన్నె, ఈ స్టీల్ గిన్నెలో ఇక నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తే తొందరగా కరిగిపోతాయండి, తొందరగా తయారవుద్ది. అందు గురించి ఒక చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. స్టీల్ వాటిలోనే మనం వేయాలి. ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసాను. చెప్పాను కదా, ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలని. ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత అప్పుడు ఈ గిన్నె అయితే ఆ రింగ్ ఒకటి వేసుకొని రింగ్ పెట్టి ఆ వాటర్లోను ఆ రింగ్ మీద ఈ గిన్నె అయితే పెట్టానండి. నేను 1/2 kg అండి ఈ సోపు, 1/2 kg ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ గిన్నెలో వాటర్ పోసి పెట్టాను, ఒక రింగ్ పెట్టానండి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి లోపు స్టవ్ అది వెలిగించి పెట్టాను. జవానీ పౌడర్ అండి, ఇది కూడా వేస్తే కొంచెం స్మెల్ వస్తుందని కొంచెం అయితే నేను తీసుకున్నాను. అది తీసుకొని కొంచెం వాటర్ కలిపి అందులోను పక్కన పెట్టేశానండి. ఇప్పుడు నేను ఈ స్టవ్ మీద నీళ్లు వేడెక్కుతున్నాయి. నేను ఈ గిన్నె అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను. అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడిగట్టేస్తుంది, తొందరగా కరిగిపోతాయండి. అలా కలుపుతూ ఉండాలి. పక్కలమ్మటి కూడా ఇల్లు ఆగిపోతాయి. పక్కలమ్మటి కూడా మొత్తం అవి కూడా మనం ఎప్పటికప్పుడు పక్కలమ్మటి కూడా తీసి మనం కరిగేలాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అయితే పొయ్యకూడదు, వాటర్ వెళ్ళకూడదు. వాటర్ పడుకోకుండా ఇప్పుడు మరిగే ఐటమ్స్లో వాటర్ పడుకోకుండా చూసుకోవాలి మనం. ఇలా కలుపుతూ ఉంటున్నాను. ఇంకా సగం అయితే మరిగిపోయిందండి, ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి ముక్కలు అయితేని. ఈలోపు ఇందాక మిక్సీ గిన్నెలో వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది నేను ఇప్పుడు ఆ మరిగే వాటిల్లో నేను వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ అవుద్దేమో అని డౌట్గా ఉందండి. అందు గురించి నేను సగం వేసి సగం అయితే నేను ఆపేస్తాను. మొత్తం నేను ఫుల్గా తీయట్లేదు. ఇప్పుడు గ్రీన్ కలర్ రావాలంటే చాలామంది ఫుడ్ కలర్ అది వేస్తున్నారు. గ్రీన్ రంగు రావడానికి నేనైతే వేయలేదండి, నేను ఎట్లాగే ఉంచేసాను. పెద్ద మంట అయితే ఉండకూడదండి, మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలి, చిన్నగానే ఉండాలి. ఈ చిన్న మంట మీదే మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి, వండలు అయితే ఉండకూడదు. చూస్తున్నారు కదా, మొత్తం కరిగిపోయింది, అక్కడక్కడ చిన్నవి ఉన్నాయి. అందుకే కాసేపు ఒక 2 నిమిషాల నుంచి అయితే నేను ఇంకా స్టవ్ కట్టేస్తాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర
ఐస్ క్రీమ్ డబ్బాలున్నా స్టీల్ గిన్నెలున్నా మనం ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఈ సోపుది నేను ఆన్లైన్లో బుక్ చేశానని చెప్పాను కదా, నాకు ఒకటే ఇచ్చారండి ఈ సబ్బులో చేయడానికి. ఆ ఒకటైతే నాకు సరిపోదని ఒక 3 చిన్న స్టీల్ గిన్నెలు లాంటి నేను పక్కన పెట్టుకున్నాను. వాటిలో కూడా వేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది వచ్చింది కదండి, నేను స్టవ్ అయితే ఇంకా బంద్ చేసాను, కట్టేసాను స్టవ్ అయితే. ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి నూనె అన్నా లేదంటే బాదం ఆయిల్ అన్నా కొంచెం అట్లాగా ఈ లోపల మనం ఇలాగా పామాలండి, ఎందుకంటే మళ్ళీ అంటుకుంటుంది. అలాగ అంటుకోకుండా ఇట్లా చేస్తే చక్కగా దేనికి అంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుందండి మనకి సబ్బు అయితే. గిన్నెలు చెప్పాను కదండి, స్టీల్ గిన్నెలు ఇక 2, ఒకటేమో గ్రీన్ తోటి తీసుకున్నాను, ఇది సరిపోదని. కొంచెం వేడిదే పోయాలండి. తీసుకొచ్చాం కదా, ఇలా గరిటతోటి నేను 2 గరిటెలు అయితే నేను పోస్తున్నాను. సబ్బు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం పలసగానే ఉంటుంది. కొంచెం 4 గంటలు అయితే మనం వదిలేయాలి పక్కకి. అప్పుడు ఆరిపోయి మన సబ్బు కింద వచ్చేస్తుందండి. ఇంకా కదపకూడదు. కదపకోకుండా 4 గంటల సేపు వదిలేయాలండి. చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు, నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టను, అంటే గట్టి పడుతుందని నేను పెట్టనండి. ఇక 4 ఆటల్లో పోయిగా ఇంకా మిగిలిపోయింది. అందుకే 2 గిన్నెల్లో కూడా నేను ఆ 3 ఆటల్లో కూడా కొంచెం ఆయిల్ రాసి అయితే ఉంచానండి. అయినా స్టీలీ కదా, అలా పామితే మామూలుగా నీట్గా వస్తుందనండి సబ్బు పైన కూడాను. లేకపోతే ఇక గిన్నెలు వేసింది అయితే నేను ఇంకా ఇలాగ రుద్దలేదు, మామూలుగా వేసి వదిలేసాను. పైన కొంచెం చూశారు కదా ఖచ్చితంగా వచ్చింది. ఆ సైడ్లో కొంచెం ముక్కలు కింద గిన్నెలో ఉండిపోయినాయండి, గట్టిగా అయిపోయి. మళ్ళీ నేను మరపెట్టుకున్న నీళ్ళు అయితే ఉన్నాయి కదా, మళ్ళీ స్టవ్ వెలిగించి పోసి ఈ మళ్ళీ వేడి చేశానండి. ఆ కొంచెమే కాబట్టి చిన్న మూతలోకి వచ్చింది. మరి పలసగా వేసామనుకోండి ఇరిగిపోతాయి ముక్కల కింద. మందంగానే ఉండాలి, ఉంటేనే. నేనైతే పలసిందే ఓ మూతలు వేసిన మూలాన్ని అది తొందరగా సన్నగా ఉంది. మూతలు వేసానని చెప్పాను కదండి, మూతలు వేసాను, మిగిలింది. ఇప్పుడు 4 గంటలు అయితే నేను వదిలేసాను. 4 గంటలు అయిపోయింది. ఇక చూడండి, ఇలా తీయంగానే వచ్చేస్తుంది. యాపాకు సబ్బు రెడీ అయిపోయిందండి. మీకు ఎవరికన్నా కావాలంటే మట్టుకి ఆర్డర్ పెట్టుకోండి. ఆయిల్ కూడా రేపైతే ఆయిల్ కూడా చూపిస్తాను. ఆయిల్లోకి కావాల్సిన సామాన్లు అవి కూడా నేను తెచ్చేసానండి. కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, అవి కూడా వచ్చేసినాయి. ఎన్నెన్ని మన చూపించినవి అయితే నేను 10 రకాలని చెప్పాను కదా, ఇప్పుడు దగ్గర 15-16 రకాలు ఐటమ్స్ అయితే నేను కలుపుతున్నానండి ఆయిల్లోను. అవి ఏంటన్నది మీకు నేను తయారు చేసినట్టు మీకు చెప్పే నేను వేస్తాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, సబ్బు ఎలా తయారు చేస్తాను చూశారు కదా. ఆర్డర్ పెట్టుకోండి, మీకు ఏ సబ్బు కావాలంటే ఆ సబ్బు. స్టీల్ అట్లా వేస్తాం కదండి, కొంచెం బీసుకుంటే తొందరగా రావు. చాకుతోటి అయితే నేను ఊరి చుట్టూ చేశాను, ఆ తర్వాత తేలిగ్గా వచ్చేసిందండి. యాపాకు సబ్బు రెడీ అయిపోయింది. చిన్న మూతలు వేసాను అన్నాను కదండి, పలసగా చూడండి. కొంచెం మళ్ళీ కొంచెం ఉంటాయి, అది మళ్ళీ మరబెట్టి ఈ మూతలో పోసాను, పలసగా ఉంది. ఇది మట్టుకు నేను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఆ మూతలో పోసింది ఆ సబ్బు ముక్క మట్టి తీసి నేను చేతిలో కడిగి మీకే చూపిస్తానండి.
అది ఇలా రుద్దుతున్నాను, అట్లాగొచ్చిందండి. మీ అందరికీ నచ్చితే లైక్ కొట్టడం మట్టుకు మర్చిపోబాకండి. మీకు నచ్చితే ఆర్డర్ కూడా పెట్టుకోండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ నెంబర్కి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి.